నాన్న, మీరు ఇంటికి వెళ్ళండి నాన్న. పొద్దున కూడా ఒళ్ళంతా నొప్పులు అన్నారు. జ్వరం వస్తుందేమో. పర్వాలేదమ్మా, నువ్వు వెళ్ళిన తర్వాత వెళ్తాను. వద్దు నాన్న, బస్సు బయలుదేరేటప్పుడు మీరు ఇక్కడ ఉంటే నాకు ఎలాగో ఉంటుంది. సరేనమ్మా, పద. పప్పి, మర్చిపోయావే, నా ప్రెజెంట్ ఏది? ఓ టాటా. టాటా. రామ్మా. అమ్మా, నేను మార్చేసాను చూసావా? అమ్మమ్మ కాలు ఎక్కనన్నావే, ఎక్కించాను చూసుకో. అమ్మా, స్కూల్కి వచ్చి వదిలిపెట్టమ్మా అని బతిమాలాను, నువ్వు మర్చిపోయి వచ్చేసావు. కొంటె పిల్ల, రా వెళదాం. అమ్మా టాటా. జాగ్రత్తగా వెంటమ్మా. ఇదిగో పాప, హ్యాండ్ కట్ చెప్పి పారేసుకున్నాం. థ్యాంక్స్. ఏ పప్పి, లే అక్కడి నుంచి. ఎందుకు లేవాలి? నేను కిటికీ దగ్గర కూర్చోవాలి. నేను ముందొచ్చి కూర్చున్నాను. ఈ సీటు నాది. ఈ సీటు నేనే కావచ్చు. ఈ బస్సు మా అమ్మమ్మది. ఈ బస్సు మీ అమ్మమ్మదే కావచ్చు. ఈ బస్సుపై రోడ్డు మా తాతయ్యది. ఎవరే మీ తాతయ్య? జవహర్లాల్ నెహ్రూ. ఈ రోడ్లన్నీ వేయించింది నెహ్రూ తాతయ్యగా. నీకు సోషల్ స్టడీస్ సున్నా. ఇంతకీ నువ్వు అక్కడి నుంచి లేస్తావా లేదా? కుడుమోతు, ఎందుకు వెళ్తావు? లేదు, నువ్వే కూర్చో. ఏమండి, లేవండి, భోంచేద్దాం. పాపా, ఆయనకు మందు ఇవ్వలేదు, మర్చిపోయావా? అవునమ్మా. మందు భోజనం అయిన తర్వాత కదూ? కాదండి, ఈ మందు భోజనానికి ముందే తాగాలి. ఇదిగో తాగండి. అబ్బా, చాలా ఘాటుగా ఉంది. అబ్బే, ఇక మీకు ఒళ్ళు నొప్పులే తెలియవు. అలాగా? చూడు చూడు, ఆ పప్పి చుట్టూ ఎంత మంది ముగారో. అబ్బా, ఎన్ని ప్రైజులే నీకు. అన్ని ప్రైజులు నువ్వే కొట్టేశావు. ఈ పెన్ను చాలా బాగుంది. ఏం పెన్ను ఇది? తెలీదు. పప్పి, ఆ బొమ్మాయి లేవవు, చూసిస్తాను. ఇదిగో రాణి, ఈ బొమ్మ చూసావా ఎంత బాగుందో? ఏంటి పప్పి గొప్ప? ఫస్ట్ ప్రైజ్ వచ్చిందట, ఫస్ట్ ప్రైజ్. ఒక ఓటి పెన్ను, ఓడి బొమ్మ. అంత మాత్రానికే ఈ ఫూల్స్ అందరూ దాని చుట్టూ మురిగారు. అలా నోరు పారేసుకుంటావు కాబట్టే నీ దగ్గరికి ఎవరు రారు. ఏం చేయమంటావు, నాకు అలవాటైపోయింది. ఏం పర్వాలేదు, నేనున్నానుగా. నీకేం కావాలో చెప్పు. ఆ పప్పి దగ్గర పిల్లలంతా నా దగ్గరికి రావాలి. ఓ ఇంతే కదా. ఆ బిస్కెట్ తిన్ను లైవ్. ఇదిగో తాయమో తాయం. బిస్కెట్లో బిస్కెట్లో లల్లి బిస్కెట్లు పంచి పెడుతోందో, లల్లి బిస్కెట్లు పంచి పెడుతోందో. అంతా రండి 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 రండి. అందరూ లైన్ గా నిల్చుంటేనే బిస్కెట్లు ఇస్తాను. లైన్ లైన్. ఇప్పుడు లల్లి తలా ఒక బిస్కెట్ ఇస్తుంది. మీరందరూ లల్లి చాలా మంచిది అని గట్టిగా అనాలి. ముందు బిస్కెట్లు ఇవ్వను, తర్వాత అంటాం. అబ్బా, ఎంత ఆశే. ముందు అంటేనే బిస్కెట్లు ఇస్తాను. ఏది అనండి. లల్లి చాలా మంచిది, లల్లి చాలా మంచిది, లల్లి చాలా మంచిది. అందరూ బిస్కెట్లు తిన్నారా? తిన్నా. తిన్ను ఖాళీ అయిందా? అయింది. లల్లి మంచిదే, కానీ కుళ్ళు మోతు, పొగరు మోతు, మత్తు. ఏంటిది? నీ ప్లాన్ అంతా వట్టి దండగా. చూడు, వాళ్ళంతా పప్పి పార్టీయే. ఈ ఖాళీ తిన్ను ఒకటే మన పార్టీ. ఏం చేయమంటావే? మా నాన్న మున్సిపాలిటీ ఎలక్షన్ లాగా అయింది. అంటే అందరూ మా నాన్న దగ్గర డబ్బు తీసుకుని ఓటు అవతల పార్టీకి వేశారే. మీ నాన్న ఊరుకున్నాడా? ఊరుకోకే ఆ గెలిచిన ఆయన రోగం కుదిర్చారు. అలాగే పప్పి రోగం కూడా కుదిర్చాలి. ఏం చేద్దాం?
పపి పపి తెలియక నేను ఏమోమో అన్నాను. నన్ను క్షమించవు. నన్ను జాలిని కూడా నీ పార్టీలో చేర్చుకోవు. ఇక నుంచి మన ఫ్రెండ్స్, మన స్నేహానికి గుర్తుగా ఇదిగో చాక్లెట్. ఉండండి ఉండండి, అందరికి పంచి పెడతాను. You dirty girl! మమ్మల్ని మోసం చేస్తావా? బంకమట్టి బంకమట్టి పపి రోట బంకమట్టి పపి బుల్ల బంకమట్టి. అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక పప్పి. ఇదిగో రంగూను పప్పి, దాని ముఖం జిప్పి. ఇదిగో రంగూను పప్పి, దాని ముఖం జిప్పి. పప్పి బుర్రా కాళీ డబ్బి పప్పి ఫ్రెండ్స్ మంకీ ఫ్రెండ్స్. తొందరగా పప్పి లైట్ పప్పి. బుద్ధుందా మీకు? మిమ్మల్ని పిక్నిక్ తీసుకొచ్చింది ఇంటికేనా? విరోధాలు అసూయలు మర్చిపోయి స్నేహంగా కలిసిమెలిసి తిరుగుతారని తీసుకొస్తే పోట్లాడుకుంటున్నారా? ఉండండి, మీ ఇద్దరిని కలిపి గదిలో పడిసి తాళం వేస్తాను. మీ ఇద్దరికి అదే తగిన శాస్తి. రండి. మీకు బుద్ధి వచ్చే వరకు మీ ఇద్దరు ఈ గదిలోనే ఉండాలి. చూసారా, నా ఏనుగుతో మీ పట్టని కొట్టేశాను. నిర్మల, నువ్వు చాలా బాగా ఆడతావే. అప్పుడు ఏమైంది? మీరు అలా చూస్తూ ఉండండి, ఇంకా సేపట్లో మీ ఆట పూర్తిగా కట్టించేస్తాను. అయ్యో, ఈ ఆట సందట్లో మందడే మర్చిపోయినే. తెస్తానండి. వద్దు నిర్మల, ఎన్నిసార్లు తాగేది? కడుపులో ఏదో రకంగా ఉంది. అదే అలవాటు అవుతుంది. మా బాబు మంచివాడు కదూ. ఒక్కసారి తాగమ్మా. భోజనం వచ్చి గంట సేపు అయింది. కడుపు కాల్తున్న వాళ్ళు వెళ్ళి భోజనం చేయవచ్చు. నా తర్వాత తినే వాళ్ళకి నా ఎంగిలే మిగిలేది. మా ఇళ్ళలో ముందు ముందు పిల్లికి వేస్తాం. పశువులు తిన్న ఆకులు తీయవు. ఎంగిలాకులు ఎత్తుకోవడం గతిలేని వాళ్ళ ఆచారం. కలిగిన ఇళ్ళలో అదంతా నౌకలు చేస్తారు.
నిజంగానా? అవును లల్లి. పడుకో లల్లి. మా అమ్మ నన్ను తలుచుకుంటూ పండుకుని ఉంటుంది. మా నాన్న అంతే, నన్ను తలుచుకుంటూనే పండుకుని ఉంటారు.